నారప్రాజు నరసింహరావు గారు విశ్లేషకులు కూడా జాయిన్ అయ్యారు, ఆయనతో మాట్లాడదాం. నరసింహరావు గారు నమస్తే అండి. సార్ మీరు ఎలా చూస్తారు రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని? బీసీలకు 42% రిజర్వేషన్లు ఆమోదించడానికి ప్రధానమైన శత్రువు మోదీ మాత్రమే, రాబోయే రోజుల్లో అతన్ని గద్దె దించి రాహుల్ గాంధీని పీఎం చేస్తాము, తర్వాత మేము ఇవన్నీ సాధించుకుంటామని చెప్తున్నారు. ఎలా చూడాలి? విజయ్ గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పార్టీల ప్రతినిధులకు, మన స్వతంత్ర ఛానల్ చూస్తున్నటువంటి వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం. ఇందాక మీరు ప్రస్తావనలో ఒక విషయం ఏం చెప్పారంటే, మోడీ మెడ వంచి ఎర్రకోట మీద త్రివర్ణ పతాకం ఎగరేస్తారని రేవంత్ రెడ్డి అన్నారు. మెడ వంచి కాదండి, దించి ప్రధానమంత్రిని పదవి నుంచి దించి రాహుల్ గాంధీని. విజయ్ గారు దించుతారా ఉంచుతారా అనేటువంటిది పక్కన పెడదాం. మెడల్ వంచి కాదు, ఏదైనా వాట్ ఎవర్ ఇట్ మేబీ. నా యొక్క అభ్యంతరకరమైనటువంటిది ఏంటంటే, 1950 జనవరి 26 నుంచి ఎర్రకోటలో కేంద్ర ప్రభుత్వం ఎవరున్నా కూడా అక్కడ త్రివర్ణ పతాకమే ఎగురుతుంది. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు అది హుందాగా ఉండాలి, గౌరవంగా ఉండాలి. 10 మంది ఆ మాటలకు ఆకర్షితులు అయ్యేటట్లు ఉండాలి, కానీ 10 మంది విమర్శించేటట్లు ఉండకూడదు. ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నవాళ్ళు, ప్రజా జీవితంలో ఉన్నవాళ్ళు పొరపాటున అది కూడా. ఇంకోటి ఏంటంటే, రాజకీయ విధానాలు ఏమైనా మాట్లాడుకోవచ్చు, మనకు అభ్యంతరం లేదు. రాజకీయ విధానాలు ఎవరైనా ఏం మాట్లాడొచ్చు. మొన్ననే భారతదేశ అత్యున్నత న్యాయస్థానం రాహుల్ గాంధీ మీద మీరు ఈ దేశానికి సంబంధించినటువంటి మీరు జాతీయులేనా అన్నారు. సుమారుగా ఈ రోజు కూడా ఆయన ఇంకో మాట ఏమన్నారంటే, మీరు ఒకటే చదివారు, రెండోది చదవలేదు. ఈ రోజు మీడియాలో చూసినట్లయితే వారు ఏమన్నారంటే, మేము మోడీని వంచి దేశం గురించి మాట్లాడారు, దేశం మీద పోరాటం చేస్తా అన్నారు. కాబట్టి రాజకీయాల్లో ఉండే వాళ్ళు సంయమనంతో ఉండాలి. దేశం అంటే ఎవరి మీద పోరాటం చేస్తారు? భారతదేశ ప్రభుత్వం మీద పోరాటం చేస్తా అన్నారు. అది దురదృష్టకరం. దీని మీద మనం చర్చించుకోవడం కూడా చాలా బాధ అనిపిస్తుంది. మనందరం కూడా భారతదేశంలో భాగం. కాబట్టి కొంచెం ఇప్పుడు మన వెంకటస్వామి గారు లాంటి వాళ్ళు మేధావి ఉన్నారు, ప్రొఫెసర్, వాళ్ళు లెక్చరర్. కనీసం మీరైనా కూడా మీ యొక్క నాయకత్వానికి కనీసం ఇలాంటివి మాట్లాడాలి. రాజకీయ పార్టీగా మీరు విధానాలను విమర్శించండి, వ్యక్తులను విమర్శించండి, పాలసీస్ విమర్శించండి, కానీ దయచేసి దేశాన్ని మాత్రం విమర్శించకూడదు అని చెప్పేసి నేను సవినయంగా కోరుకుంటున్నా. మీ ద్వారా, ఈ ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి అందరికి చెప్తున్నా. ఇక మనం ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి అంశం రాజకీయ విమర్శించడం అంటే ఏంటి సార్? రైట్ వెంకటస్వామి గారు మీ దగ్గరికి వస్తాను, ఆయన అభిప్రాయాలను చెప్పినవ్వండి. రైట్, అంటే నేను అర్థం కాదంటే వారేదో కామెంట్ నేను రైట్ మీరు పూర్తిగా వినలేదు. విన్న తర్వాత మాట్లాడితే వెంకటస్వామి గారు ఎవరికి ఇచ్చిన టైంలో అలా మాట్లాడుతున్నా. సార్ చెప్పిన దాంట్లో ఆ కనెక్టివిటీ అర్థం కాదు. అది ఎవరు దేశాన్ని విమర్శించారు అనేది. రైట్, భారత ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నాం అన్నారు సార్. భారత ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం ఒక తేడా ఉంది కొంచెం అక్కడ. అదొకటి నేను నా యొక్క అభ్యంతరకరం. భారత ప్రభుత్వం మీద పాకిస్తాన్ వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు, మిగతా వాళ్ళు పోరాటం చేస్తారు. మనం ఆ భారత ప్రభుత్వం అని అన్నాం, మన ప్రభుత్వాన్ని. అది మన ప్రభుత్వం కాబట్టి ఇది కేంద్రం అనాలా. నాది వెంకటస్వామి గారు నా యొక్క అభ్యంతరం ఇది. తర్వాత రెండో విషయం ఏంటంటే, ఇది పొలిటికల్ ఎజెండా. బీసీలకు 42% ఇవ్వటం అనేటువంటి ఈ పొలిటికల్ అజెండాలో ఇవే కాదు. మనం గత 30-40 సంవత్సరాలుగా కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, లేకపోతే ఇక్కడ మన బీఆర్ఎస్ కానీ, వైఎస్ఆర్సీపీ కానీ, తెలుగుదేశం కానీ, వాళ్ళ రాజకీయమైనటువంటి ఎన్నికల ప్రణాళికలో అనేక రకాలైనటువంటి ఎన్నికల హామీలు ఇస్తుంటారు. ఈ హామీలన్నీ ఏంటి? మేము అధికారంలోకి వస్తే మా హామీని తీరుస్తూ ఉంటారు. కొన్ని సాధ్యాసాధ్యాలు పరిశీలించి ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కూడా కొన్ని పక్కకు పోతారు, కొన్ని తీరుస్తున్నటువంటి వాటిని మనం చూస్తున్నాం గత చాలా కాలంగా. దీన్ని కూడా బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి దాన్ని కూడా మనం ఎన్నికల అంశంగానే చూడాలి తప్ప, ఇదేదో ఈ రోజు అయిపోతుంది, రేపే జరుగుతుంది అనేటువంటి దానికి మనం అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే వీళ్ళకు ఆ యొక్క ఎన్నికల హామీ ఇచ్చినప్పుడే తెలుసు. ఇదేంటి, ఎవరైతే కేంద్ర ప్రభుత్వంలో 272 మంది ఎంపీలు మద్దతు ఉంటుందో అప్పుడు మాత్రమే ఇది చట్టం అవుతుంది. 272 మంది ఓటేయకపోతే మన రాష్ట్ర ప్రభుత్వం మనం 1/1/3 మెజార్టీయో లేకపోతే అందరూ సపోర్ట్ చేసినా కూడా ఇది మనం అక్కడ చలిగాచుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది రాష్ట్ర ప్రభుత్వ అసెంబ్లీ తీర్మానాలు. ఇది బీసీ కానివ్వండి, ఇంతకుముందు మన ప్రత్యేక తెలంగాణకు చేసినటువంటి తీర్మానం కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, రాష్ట్రానికి ఉన్నటువంటి అధికారాలు, కేంద్రానికి ఉన్నటువంటి అధికారాలు, ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటివి, దాన్ని పరిశీలించినటువంటి ఇది మన పరిధిలో లేనటువంటి అంశాన్ని తీసుకొచ్చి ఈ రోజు మనం చర్చ చేస్తున్నాం. ఆ చర్చ ద్వారా భావోద్వేగాలను రగిలిస్తున్నాం.
ఆ భావోద్వేగాలను రగిలించడం వల్ల మన రాజకీయపరమైనటువంటి జయాపజయాలు, లేకపోతే విజయాలు, లేకపోతే మన యొక్క ఎత్తుపల్లాలని బేరీజ్ వేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది అనేటువంటిది నేను చెప్తున్నాను. నరసింహరావు గారు ఇంకొక విషయం ఏంటంటే ప్రధానంగా అసెంబ్లీలో ఇక్కడ ఆమోదించి తర్వాత గవర్నర్కి పంపించి గవర్నర్ నుంచి రాష్ట్రపతికి పంపించారు. 4 నెలలైనా సరే రాష్ట్రపతి బిల్లుపై ఎందుకు స్పందించలేదు? ఖచ్చితంగా బీజేపీ ఒత్తిడి ఉంది అనేది రేవంత్ రెడ్డి అంటున్నారు. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం అంటే అండి, మన రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళందరం కూడా మన రాష్ట్రంలోకి సంబంధించినటువంటి కులగణన ఏదైతే రాహుల్ గాంధీ పాదయాత్ర చేసినప్పుడు ఆ కులగణన చేయాలని చెప్పేసారు. మనం లాస్ట్ ఇయర్ మనం మన రాష్ట్రంలో చేసుకున్నాం. దీన్ని నమూనాగా తీసుకుని లేకపోతే కాంగ్రెస్ ఒత్తిడి మీద భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా చేయాలనేటువంటిది అనుకున్నారు అనేటువంటిది ఇది మన ఒత్తిడి అని మనం చెప్పుకుంటున్నాం కదా. అట్లాగే ఇప్పుడు అక్కడ వాళ్ళు కులగణన అనేటువంటిది జరుగుతుంది రాబోయే రోజుల్లో. ఈ కులగణన జరిగిన తర్వాత నియోజకవర్గాలకు సంబంధించినటువంటి డీలిమిటేషన్స్, మిగతాకు సంబంధించినటువంటి అన్ని కూడా ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ చేసుకున్న సమయంలో బహుశా ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి బీసీలకు సంబంధించినటువంటిది, అసలు బీసీల్లో ఉపకులాలు ఏమేమి ఉన్నాయి, ఎన్నెన్ని ఉన్నాయి. దీంట్లో కూడా మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే, ఒక రాష్ట్రంలో బీసీ ఇంకొక కమ్యూనిటీలోకి వస్తే పక్క రాష్ట్రంలో వాళ్ళు ఓసీలు అవుతున్నారు. ఉదాహరణకు మనం కాపు చూస్తాం, ఇంకోటి చూస్తాం. ఇవన్నీ దేశం యూనిట్ గా చేయబడేటువంటిది కాబట్టి బహుశా వచ్చే కులగణన తర్వాత దీన్ని ఏమైనా టేకప్ చేస్తారేమో. ఆ లోపు మనం ఈ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఇలాంటి ఉద్యమాలు చేస్తూనే ఉంటారు, మనం చర్చలు చేసుకుంటూనే ఉంటాం అనేటువంటిది నా యొక్క అభిప్రాయం.